మంచిది. దేవుని వాక్యములో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచన భాగం చదువుకున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. తీసిన వారు బిగ్గరగా చదవండి. చదవండి. మళ్ళీ ఇంకోసారి చదువు కల్పన. అలాగే 10వ వచనం కూడా చదువు. ఓకే, దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ఒక అమూల్యమైనటువంటి వాక్య భాగాన్ని ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన అద్భుత సందర్భాన్ని మనం ఈ యొక్క వాక్య భాగంలో చదువుకున్నాం. ఈ వాక్య భాగం నుంచి మనం ఒక చిన్న మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ 10వ వచనంలో వీధి దాటించెను అనే మాట మనము ధ్యానిద్దామండి. ఏం మాట ఇది? మళ్ళీ చెప్పండి అందరూ. వీధి దాటించెను. మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనము ప్రాకులాడుతున్నటువంటి మొక్కుతున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్య కార్యములు గొప్ప కార్యములు జరిగించగలడో బహుశా ఈ యొక్క మాటలు, ఈ యొక్క అధ్యాయం చదివితే బహుశా మనం గమనించవచ్చు. మొదటి వచనం మనం చూస్తే పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. యేసుక్రీస్తు వారి శిష్యుడైన పేతురు చెరసాల్లో వేయబడ్డాడండి. భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు అనుకోవచ్చు, ఇబ్బందిలో ఉండవచ్చు, సమస్యల్లో చిక్కుకున్నవాడిగా ఉన్నాడు. అతని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పేతురు లోపల ఉన్నాడు, సంఘం బయట ఉంది. అంతకుముందు 12వ అధ్యాయం ఫస్ట్లో చూసినట్లయితే రాజు అయినటువంటి హేరోదు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిని, దేవుని నమ్ముకున్న వారిని, భక్తుడైన యాకోబును ఖడ్గముతో తన యొక్క తలను నరికించి వేసిన వాడిగా ఉన్నారండి. ఆ పరిస్థితులు చూసినటువంటి సంఘం దేవుని నమ్ముకోవటానికి కూడా భయపడేటువంటి సందర్భంలో చాలా వేదనకరమైన, బాధకరమైన, భయంకరమైన పరిస్థితుల్లో సంఘం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి గడ్డు కాలములో దేవుని దూత పేతురును వీధి దాటించింది అని మనం చూస్తున్నామండి. ప్రభువు ప్రియమైన వాళ్ళారా, చెరసాల్లో వేయబడినటువంటి పేతురును దూత వచ్చి బహుశా వీధి దాటించును అని మనం చూస్తున్నామండి. బహుశా దానికి ప్రధాన కారణం ఏమిటని ఆ 12వ అధ్యాయంలో మొత్తం ఎదిగితే సంఘము బలమైన ప్రార్థన అక్కడ చేస్తుంది. ప్రభువు ప్రియమైన సోదరులారా, సంఘ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. సంఘ ప్రార్థన దేవుని ప్రభావాన్ని ఈ భూమి మీదకి దిప్పేటువంటి ఒక చక్కని ప్రభావము ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో దాగి ఉన్నది. అందుకే సంఘముతో కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా క్షేమము, మంచిదండి. మన వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటాం, వ్యక్తిగత ఉపవాసములు ప్రార్థన చేసుకుంటాం, బహుశా 2-3 కుటుంబ సభ్యులతోటి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. అయితే సంఘముతో కలిసి చేసే ప్రార్థన చాలా విలువైన ప్రార్థన. సంఘ ప్రార్థనకు దేవుడు విలువిస్తాడని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుందండి. ఇందుని బట్టి అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, కొన్నటువంటి భక్తులు ఒక్క చోట చేరి చేసే ప్రార్థన చాలా విలువైన ప్రార్థనగా దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు బాధ్యత వహిస్తాడండి. అందులో బట్టి సంఘానికి దేవుడిచ్చిన బలమైన సాధనం ఏంటంటే ప్రార్థన అని మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ పేతురు ఈ వీధి దాటడానికి, లేదా పేతురును వీధి దాటించడానికి మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి నుంచి పేతురును విడుదల చేసి బహుశా ఆ వీధి దాటించినట్లుగా మనము చూస్తున్నామండి. అయితే ఏం సమస్యలు ఉన్నాయో మనం చూద్దాం. 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 12వ అధ్యాయము 4వ వచనంలో ఏం సమస్యలు ఉన్నాయో చూద్దాం. అతనిని పట్టుకుని
చెరసాల్లో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. 10వ వచనంలో మరొక మాట చూస్తున్నాం. మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణముకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు అని చూస్తున్నామండి. అక్కడ 4వ అధ్యాయము పుట్టినోట్లో ఒక మాట ఉంది, 14 అని మనం చూస్తున్నామండి. అయితే ఈ యొక్క విషయాలు నేను చెప్తాను. అనగా ఆ యొక్క పేతురును చెరసాల్లో ఉంచాడు హేరోదు. అయితే అతనికి కావలగా మొదటి కావలి అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక గుంపుని సృష్టించాడు అక్కడ హేరోదు అండి. ఆ గుంపులో 16 మంది బహుశా ఒక సైనికులు ఉంటారండి. ఆ సైనికులు ఏం చేస్తారంటే ఈయన బయటికి వెళ్లకుండా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత 2వ గుంపు ఉందండి, అది రెండవ కావలి గుంపు. దాంట్లో కూడా ఒక 16 మంది సైనికులు ఆ యొక్క పేతురు గారు బయటికి వెళ్లకుండా చూస్తారండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే పట్టణం వెలుపల వచ్చేసరికి ఒక పెద్ద ఇనుప గవిని ఉంది, ఆ ఇనుప గేటు ఉందండి బహుశా. అంత మాత్రమే కాదు, ఈ మొదటి కావలిని దాటించాడు, రెండవ కావలిని దాటించాడు, ఇనుప కావలిని దాటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 16 మంది కళ్ళు గప్పి దాటించాడు, రెండవ 16 మంది కళ్ళు గప్పి దాటించాడు, ఆ ఇనుప గవిని కూడా దాటించాడు అని మనం చూస్తున్నామండి. ఇది చాలా ఆశ్చర్యం అండి. దేవుడు మనం ఎట్టి సమస్య నుంచైనా కూడా, ఎట్టి బాధ నుంచైనా కూడా, ఎట్టి గొడ్డు సమస్య నుంచైనా కూడా విడిపించటానికి సమర్థుడని ఈ యొక్క రాత్రికాల వేళ దేవుడు ఈ మాటను బట్టి మనకు చెప్తున్నాడండి. ఆయన మన విడిపించటానికి, లేదా నడిపించటానికి, కాపాడటానికి, లేకపోతే ఆయన మన మీద కృప చూపటానికి ఎంత పెద్ద అడ్డుగోడైనా, అంత మాత్రమే కాదు ఎంత పెద్ద ఉపద్రవమైనా, బహుశా ఎంత పెద్ద భయంకరమైన పరిస్థితి అయినా కూడా విడిపించాలనుకుంటే ఆయనే సాటని దేవుడు వాక్యాన్ని బట్టి మనము నేర్చుకోవాలండి. అలాంటి దేవుడికి ఈ మధ్యాహ్నం ఈ రాత్రికాల వేళ ప్రార్థన చేయటానికి వచ్చామండి. బయటకు రావటానికి వీలైన పరిస్థితులు నీ జీవితంలో నెలకొన్నా, నేను ఇంకా రాలేను అని నువ్వు అనుకున్నా కూడా హీఈస్ ఏబుల్ టు డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తున్నాడు. నీ జీవితంలో ఆయన గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని చేయటానికి సమర్థుడైనటువంటి దేవాతి దేవుడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అలాంటి దేవుడికి ఈ రాత్రికాల వేళ నీ అక్కర్లన్నీ చెప్పుకోవడానికి వచ్చామండి. అంత మాత్రమే కాదు, ఆ దేవునికి ప్రార్థించటానికి మన మనస్ఫూర్తిగా మనం చేరువచ్చాం కుటుంబాలతో సహా. ఈ ఆలోచనతోటి, ఈ యొక్క ఒక సంకల్పముతోటి ఈ రాత్రికాల వేళ ఆ దేవుడికి నీ ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా దేవుడికి చేస్తుందండి. ఈ ఆలోచన ఈ రాత్రికాల వేళ నీ ప్రార్థనను బలపరచాలని దేవుని ఉద్దేశం అండి. దేవుడు తన దూతను పంపి పేతురును విడిపించిన వాడిగా ఉన్నాడండి. ఎంత బాధ్యత కలిగిన దేవుడండి. ప్రభువు ప్రేమైన వలన నా యొక్క సోదరుడు, లేకపోతే నా యొక్క భక్తుడు, నన్ను నమ్ముకున్నవాడు, నన్ను పూజిస్తున్నవాడు, అంత మాత్రమే కాదు నా మీద ఆధారపడినవాడు చెరసాల్లో ఉన్నాడని చెప్పేసి దేవుడు తన దూతను పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ రాత్రి ఎన్నో సమస్యలతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో వేదనకరమైన స్థితిగతులతోటి, ఎన్నో ఆటంకాలు మనల్ని కలవరపరుస్తుండవచ్చండి. భీతులు చూపించుండవచ్చు, భయపెడుతూ ఉండవచ్చు. ఈ కష్టం, ఈ నష్టం, ఈ అపజయం, ఈ పరిస్థితి నన్ను విడిచిపోదు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. కానీ వాటన్నిటినీ ఛేదించగలగ సమర్థుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన దగ్గరికి సమర్థుడైనటువంటి దేవాది దేవుని దగ్గర నువ్వు వచ్చావు కనుక వేసారిపోనవసరం లేదు, కృంగిపోనవసరం లేదు, చింతతో నువ్వు ఉండనవసరం లేదు. నువ్వు సంతోషంగా నీ అక్కర ఆయనకు చెప్పుకోవటమే ఈ రాత్రి నువ్వు చేయవలసినటువంటి పని అండి. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? సంఘం బయట ప్రార్థన చేస్తుంది, మంచిదే. పేతురు ఏం చేస్తున్నాడు? ఆ భాగాల్లో పేతురు ఏం చేస్తున్నాడండి? మనం ఎప్పుడు చెప్పుకుంటే పేతురు ఏం చేస్తున్నాడు? అక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? చెరసాల్లో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడా? పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ప్రభునందు ప్రియమైన వల్ల పేతురు నిద్రపోతున్నాడు. బస్సు నేను అనుకుంటానండి, పేతురు ఇలాగ అనుకుని ఉండవచ్చు. 16 మంది ముందున్నారు,
వారిని తప్పించుకోకపోవడం కష్టం. మరొక 16 మంది తర్వాత ఉన్నారు, వారిని తప్పించుకోవడం కూడా కష్టం. అంత మాత్రం ఈ 2 దాటుకొని వస్తే అక్కడ పెద్ద గేట్ ఉంది, ఆ గేట్ని ఎవరు తీస్తారు అని చెప్పేసేసి బహుశా నేను తప్పించుకోవటం అసాధ్యమని బహుశా అనుకున్న ఉండవచ్చు. నేనైతే ఆ స్థానంలో ఉంటే అలాగే అనుకుంటానండి. ప్రభువు ఇది అయ్యే పని కాదులే అని చెప్పేసి వదిలేసి నిద్రపోతున్నాడేమో అని అనుకోవచ్చు అండి. ప్రియమైన వాళ్ళు, కొన్నిసార్లు కూడా మనం ఇలాగ అనుకుంటాం, ఇది అయ్యే పని కాదులేండి, ఇది జరిగేది కాదులేండి, ఇది వచ్చేది కాదులేండి, ఈ ఉద్యోగం రాదు, ఈ యొక్క వ్యాపారం నాకు సెట్ కాదు, నాకు ఎప్పుడు చూసినా దురదృష్టమేనండి, అంత మాత్రమే నా బిడ్డలకు ఎప్పుడు చూసినా ఉద్యోగం రావండి అని చెప్పేసేసి ఈ యొక్క సంబంధం కుదరదండి మన భాషలో చెప్పుకోవాలంటే, లేకపోతే నాకు ఇక్కడ ఎప్పుడు కలిసి రాదండి అని చెప్పేసేసి కొన్నిసార్లు డేలా పడిపోతాం, చేతులు ఎత్తేస్తాం. బహుశా నేను ఏం చేసేది ఏమీ లేదని చెప్పి నిరాశలో కృంగిపోతామండి. అయితే ప్రభువు ప్రేమైన వలన దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను విడిపించటానికి ఎంచినవాడు, నిన్ను విడిపించాలని తన చిత్తం కలిగి ఉన్నవాడు, సమస్తానికి సమర్థుడైనటువంటి దేవాతి దేవుడు అని. ఇంకా చూడండి, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, అది 6వ వచనాన్ని చూడండి. హేరోదు అతని వెలుపలకు తీసుకురావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తున్నారంట? చేతులకు 2 సంఖ్యలు, ఒక సంఖ్యలు దేనికి వేస్తారండి? 2 చేతులకు కలిపి ఒక సంఖ్యలు వేస్తారు. బస్ 2 సంఖ్యలు అన్నారంటే కాళ్ళకు కూడా సంఖ్యలు వేశారండి. అంత మాత్రమే కాదు, కాళ్ళకి చేతులకి సంఖ్యలు, అంత మాత్రమే కాదు, ఇంకా ఏందండి, అడుపక్క ఇటుపక్క వీళ్ళు తప్పిపోకుండా సైనికులు కూడా ఉన్నారండి. బస్ ఇలాంటి భయంకరమైన పరిస్థితి అండి, కదలలేని మెదలలేని పరిస్థితి అండి. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, చేతులు కాళ్ళు ఆడటం లేదండి, ఏం చేయాలో అర్థం కావటం లేదండి, అబ్బా నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కావటం లేదండి, నా కాళ్ళు చేతులు ఆడినటువంటి పరిస్థితి అండి అని అనుకుంటామండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, మొదటి కావలి 16 మందిని, రెండవ కావలి 16 మందిని, ఇనుప గేటు అంత మాత్రమే కాదు, ఇనుప సంఖ్యలు అంత మాత్రమే కాదు, చెరసాల గేట్లు అంత మాత్రమే కాదు, ప్రక్కన 2 సైనికులు. ఇంత సమస్యలు ఆయన బయటికి రావటానికి ఉన్నాయి. ఆయన తప్పించుకోవటానికి, ఆయన బయటికి రావటానికి ఏమాత్రమున అవకాశం లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో పేతురు ఉన్నాడు. ఇది పేరుస్తు కానీ వెలుపలికి సంఘం వెలుపల ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏం చేసిందండి? ఇట్టి బంధకాలన్నిటినీ తొలగించిందండి. ఏం ప్రార్థన అది? దాని ముందు ఒకటి ఉంది, సంఘమైతే అతని కొరకు ఏందండి? అత్యాసక్తితో కూడిన ప్రార్థన. అబ్రహాము కూడా భారంతో ప్రార్థన చేశాడు, బ్రతిమలాడుతూ ప్రార్థన చేశాడు, అయ్యా ఆ దేశాన్ని కాపాడు ప్రభా, ఆ దేశంలో ఒక 50 మంది మంచోళ్ళు ఉన్నారు అనుకోండి, నువ్వు కాపాడవా? దేవుడు అంటాడు 50 మంది ఉంటే కాపాడుతాను, లేకపోతే 30 మంది ఉంటే కాపాడవా, 25 మంది ఉంటే కాపాడవా, 5 మంది ఉంటే, అనగా బ్రతిమలాడుతూ ఎంతవరకు బ్రతిమలాడాలో అంతవరకు బ్రతిమలాడుతూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నామని. అది అత్యాసక్తితో చేసిన ప్రార్థన అంటే. అంత మాత్రమే కాదు, హన్నా కూడా అరణ్యములో ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభువా అయ్యా నేను ఇక్కడ దాహముతోటి భయంకరంగా చచ్చిపోతున్నాను ప్రభువా అని అన్నప్పుడు ఆ చిన్నవాణి మొర ఆలకబడించబడింది. అది అత్యాసక్తితో ప్రార్థన అంటే. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, సంఘం ఆత్మను కృంభరించి భారముతో, ఇక నీవే దిక్కు ప్రభువా, నీవే మా కొండ, నీవే మా కోట, నీకంటే మాకు క్షమాధారం ఏమి లేదు అని చెప్పేసి చేస్తారు చూడండి. అది అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఈ సంఘం చేసింది. దేవుడు వెంటనే తన దూతను పంపాడు చెరసాల్లోనికండి. 5వ వచనం చూడండి. పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలకు తీసుకురావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించునను, మరియు కావలి తలుపు ఎదుట చెరసాల్లో ఉంచుకున్నాను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలుచుండెను, అతనుండిన గదిలో వెలుగు ప్రవేశించును. ఇది అద్భుతం అండి. ఇంతమంది భయంకరంగా కాపలా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అయితే దేవుని దూత అక్కడికి వచ్చి నిలబడినట్లుగా మనం చూస్తున్నామండి. ఇంతమంది సైనికులు, ఇన్ని తలుపులు, ఇన్ని సంఖ్యలు, ఇన్ని గేట్లు, బహుశా
దేవుని దూతను ఆపలేకపోయి ప్రక్కన ఉన్న ఇద్దరు సైనికులు కూడా కనిపించినటువంటి దేవుని దూత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడో ప్రక్కన వచ్చి నిలబడి, పేతురు పేతురు నువ్వు నిద్రలే, నీకోసం నేను వచ్చాను అన్నాడండి. బహుశా పేతురు అనుకుని ఉంటాడు, ఏదో కలొస్తుందిలే అని అనుకుని ఉంటాడేమో, కానీ మళ్ళీ లేపాడు, పేతురు లే వెళదామని చెప్పేసి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ప్రార్థన ఊహించలేనటువంటి ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తుందండి. దారి లేదు అనుకోవటానికి ఆస్కారం లేదండి. నాకింకా కాదు అని అనుకోవటానికి ఆస్కారం లేదు. మన ఆలోచనలతోటి, మన తెలివితోటి, మన జ్ఞానముతోటి, లేదా మన ప్రణాళికలతోటి చూసినప్పుడు మన దారులన్నీ మూసుకొని పొందవచ్చు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటంటే దేవుని దారి ఒకటి ఉన్నది, అది మనల్ని విడిపించగలదు. దేవుని దారిలో మనం వెళితే తప్పకుండా విడిపించబడతామని ఈసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. బ్రతికించటానికి, బాగు చేయటానికి, విడిపించటానికి, మేలు చేయటానికి, సంతోష సమాధానాలు ఇవ్వటానికి, కాపాడటానికి, నిలబెట్టడానికి దేవుని దారి ఉన్నదన్న వాస్తవాన్ని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దారి తెలిసిన ఎవరైనా కూడా, ఆ దారి తెలిసిన విశ్వాసి ఎప్పటికీ కృంగిపోడు, ఎప్పటికీ విచారించడండి. ఎందును బట్టంటే నా దేవుని దారి నాకు మించిన దారి. ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంత భయంకరమైన పరిస్థితులున్నా నా దేవుని దారిలో బహుశా నేను వెళ్ళగలను అని నమ్మి పేతురు నడిచినట్లుగా నువ్వు నేను కూడా నడవాలి. ఆ దారి తెలిసిన వాడు ఎప్పటికీ కృంగిపోడని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. మొర్దెకై కూడా, ఎస్తేరు బహుశా రాణిగా ఉంది. మొర్దెకై తన బాబాయ్ గారు, అయ్యా అమ్మా, రాణిగా రాణి స్థానంలో నువ్వు ఉన్నావు కనుక మన వాళ్ళందరూ సంహరిస్తున్నారు అని చెప్పేసి అని అన్నప్పుడు బహుశా ఎస్తేరు పట్టి పట్టినట్టున్నదేమో. బహుశా అప్పుడు అన్నాడు మొర్దెకై, అమ్మా ఎస్తేరు, బహుశా నువ్వు పట్టించుకోకపోయినా కూడా, నువ్వు మా పక్షాన రాజుతో మాట్లాడకపోయినా కూడా వేరొక దారిలో దేవుడు మాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి అన్నట్లుగా ఆ భాగంలో మనం చూస్తున్నామండి. కనుక దేవుని దారి మనకు ఖచ్చితమైన మార్గాన్ని చూపగలదండి. అందుకే మనం పాట పాడుకుంటాం ఏంటంటే, దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని, దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని, నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతూ నింపిన యేసయ్యా, నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతూ నింపిన యేసయ్యా, నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా నిల నీ బ్రతుకుచుందును. అవునండి, దారి తెలియని పరిస్థితిలో దేవాతి దేవుడు నీ దారిగా ఉంటే వెలుగుమయం నీ దారి చేయగలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అది ఇంకా 10వ వచనంలో మనం చూస్తే, అదే అపోస్తలుల కార్యం 10వ వచనం వచ్చేసరికి మొదటి కావలి, 2వ కావలి, అంత మాత్రమే కాదు, 2వ కావలి దాటి పట్టణముకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుసుకోనేను. ప్రభువునందు ప్రియమైన సోదరులారా, దానంతటదే నీ కష్టాలలో నుండి, నీ బాధలలో నుండి, నీ అపజయము నుండి, నీ భయాల నుండి, నీ కలవరాల నుండి దేవుడు తప్పకుండా నిన్నేం చేస్తాడు? దాటిస్తాడండి, దాటిస్తాడు. ఇశ్రాయేలును కూడా ప్రభువునందు ఐగుప్తు నుంచి దాటించాడు. వారు మొరపెట్టారు, అయ్యా నీ బిడ్డలము, నీ యొక్క సంతానము, అంత మాత్రమే కాదు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యొక్క సంతానం ప్రభువా, మేము ఇక్కడ కష్టపడుతున్నామయ్యా అని చెప్పి వారు మొరపెట్టినప్పుడు ఏం చేశారండి? ఐగుప్తు నుంచి దాటించాడు వాళ్ళని, అరణ్యం నుంచి దాటించాడు, ఎర్ర సముద్రం నుంచి దాటించాడు, ఎరికో గోడ నుంచి దాటించాడు, యొర్దాను నుంచి దాటించాడు, బబులోను దేశం నుంచి దాటించాడు. చివరికి ఎక్కడ తీసుకొచ్చాడండి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువచ్చాడు. ఇవన్నీ జరగాలంటే వారు ఏం చేశారు?
ప్రార్థన చేశారు. తన మనవిని, తన మొరను దేవునికి చెప్పుకున్నట్లుగా మనము చూస్తున్నామండి. ప్రభువు కఠినమైన రాజు మనసు మార్చే విధంగా చేసి వాయి నుంచి దాటించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాన్ని దాటించాడండి. ఎరికో గోడలు భయంకరమైన గోడలండి, వాటిని కుళ్ళగొట్టేసేసి వాటిని దాటించాడండి. చివరకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశానికి నడిపించాడు. శత్రువుల భయం లేకుండా చేశాడండి. ప్రియమైన సోదరులారా, కనుక సంఘంగా మనం ప్రార్థన చేయాలి, కుటుంబంగా మనం ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి. నువ్వు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, కూర్చుని ప్రార్థన చేయొచ్చు, పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు. బస్ నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నీ అంతర్లీనంగా నువ్వు దేవునికి ప్రార్థన చేయవచ్చనే సంగతిని గుర్తించి నువ్వు ప్రార్థనకు నీ జీవితంలో స్థానం ఇచ్చేవాడిగా ఉండాలని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ, అందుకే కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంది, మనల్ని బలపరిచే మాట. 91వ కీర్తన 11-12 వచ్చిన చదవమావయ్య. 91వ కీర్తన 11-12 వచ్చిన భాగాల్లో మనకి చక్కని వాగ్దానముతో కూడిన మాట 10-11 వచ్చిన 11-12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు తగలకుండా, రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎలాగంట ఆయన నిన్ను గూర్చి ఎంత కేర్ తీసుకుంటున్నాడో, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. నీ మార్గలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరి గురించి అండి? నిన్ను గురించే. నువ్వు ప్రార్థిస్తున్న నిన్ను గురించే, మార్గము తెలియక తిరుగులాడుతున్న నిన్ను గురించే, అపజయం పాలైన నిన్ను గురించే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ప్రభు చాలా చక్కని ఆదరణకరమైన మాట, మనకు శక్తినిచ్చే మాట. 13వ వచనంలో నీవు సింహములను నాగుప్రాములు తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ఎంత మంచి మాట చూడండి. వారి ప్రభువు ప్రియమైన వల్లరా వారి అక్కడ 12వ వచనంలో నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద పట్టుకుంటారంట. నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే నువ్వు ఎవరి చేతిలో ఉన్నట్టండి? ఎవరి చేతిలో ఉన్నట్టు? దేవుని చేతిలోనే ఉన్నట్టు. వారు నీకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను పట్టుకుంటారంట. ప్రియమైన సోదరులారా, ఇక్కడ అయితే సింహములను నాగుప్రాములు తొక్కేదు. నువ్వు ఎత్తి పట్టుకున్నారనుకండి, సింహం నాగుపాము తొక్కేదెవరు? నువ్వు దేవదూత చేతిలో ఉన్నావు, ఓకే. అయితే సింహములు నాగుపాములు తొక్కేదేవంటే ఎవరు తొక్కుతారు? దూతలు తొక్కుతారు, అంతే కదా. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు, వెళ్తున్నాడు, మధ్యలో సింహం వచ్చింది, లేకపోతే నాగుపాము వచ్చింది, నాగుపాము తొక్కేది ఎవరు? నువ్వు మీ బిడ్డను ఎత్తుకొని ఉన్నావు, కింద ముళ్ళుంది, బహుశా ముళ్ళును దొక్కేది నువ్వు నీ బిడ్డ దొక్కుతారా? ఎవరు దొక్కుతారు? నువ్వే దొక్కుతావు, అంతే కదా. నువ్వెవరు? నీ బిడ్డ దొక్కదు, ఎందుకంటే నీ బిడ్డ నీ చంకలో ఉన్నదండి. అలాగే ఎక్కడైతే వారు నేను ఎత్తుకుంటారు, ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు? సింహంలో నాగుపాలు నీవు దొక్కెదవు అని అంటున్నాడు. అనగా నీ పక్షాన దేవుడు బాధ్యత తీసుకుంటాడు అని చెప్తున్నాడండి. నువ్వు ప్రార్థన చేసి నీ సమస్యను ఆయనకు అప్పగించినట్లయితే, నువ్వు ప్రార్థన చేసి అయ్యా నా బాధ ఇది, నా కష్టం ఇది, నా అపజయం ఇది, నా అనారోగ్యం ఇది అని చెప్పేసేసి నీ సమస్యను ఆయనకు అప్పగించినప్పుడు బహుశా ఆ సమస్య మీద పోరాటం చేసేది, ఆ సమస్యను పరిష్కార మార్గంగా తీసుకెళ్ళేది నీవు కాదు, కానీ బహుశా నీ సమస్య ఆయనకు ట్రాన్స్ఫర్ అయిందండి. ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే అని చూసుకుంటాడండి. ప్రియమైన సోదరులారా, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది, సరసాల దాటాడు. ఫస్ట్ స్టేజ్ అండి. అంత మాత్రమే కాదు 2 సైనికులు ఉన్నారు, అది సెకండ్ స్టేజీ. అంత మాత్రమే కాదు, ఇంకా 16 మంది సైనికులు కాపలా ఉన్నారు, అది థర్డ్ స్టేజీ. ఇంకా 16 మంది సైనికులు ఉన్నారు, అది 4th స్టేజీ. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ పట్టణ గవిని దాటాడు, అది 6th స్టేజీ. అంత మాత్రమే కాదు, ఇంకా ఇనప గేటు ఉన్నది, ఆ గేటును కూడా దాటించాడు, అది 7th. అనగా 7 రకాలైనటువంటి కాపుదల మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు భారం కలిగి అత్యాసక్తితో సంఘముతో కలిసి చేసే ప్రార్థన,
నీ జీవితంలో ఉన్న సమస్య ఏదైనా కూడా దాన్ని దాటించగలడనే వాస్తవాన్ని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అక్కడ 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, సోదరు చదివింది కదా. అక్కడ వారు ఆ గేటు ముందులకు వెళ్ళగానే ఏమని అంట, గేటులు తెరుచుకున్నాయి. ఎవరు తెరిచారండి? ఎవరు తెరిచారు? ప్రభునందు దానంతదే తెలుసుకున్నాయి. అంటే నీతో పాటు ఒక దూత ఉంటాడు, నీకు ముందుగా కూడా ఒక దూత ఉంటాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ యొక్క మాట వింటున్న మనము ఏ కష్టమైన, ఏ నష్టమైన, ఏ ఇబ్బంది అయినా, ఏ విపత్కరమైన పరిస్థితి అయినా కూడా నిన్ను దాటించటానికి ఆ దేవాతి దేవుడు సిద్ధంగా ఉండగా, ఆయనకు నీ మొర పెడితే, ఆయనకు నీ అక్కర చెప్తే, ఆయన మీద నీ భారం వేస్తే, నీ భారాన్ని ఆయనకు ట్రాన్స్ఫర్ చేస్తే, ఆయన మీద వేస్తే నీవు క్షేమంగా ఉండగలవని ఈసల ప్రభువుతో మాట్లాడుకుంగా సమర్థుడైన దేవాతి దేవుడు నీ ముందు ఉండగా, అయ్యా నన్ను దాటిపోకు ప్రభా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు ప్రభా, నా కష్టం ఇది, నా నష్టం ఇది, నా ఇబ్బంది ఇది, నా విపత్కరమైన పరిస్థితి ఇది, అయ్యా నేను కుంగిపోతున్నాను ప్రభా, నేను వేసారిపోతున్నాను ప్రభా, నిరాశలో జోగాడుతున్నానయ్యా, నా చేత కాదని చెప్పి చేతులు విడిచేసాను ప్రభా, కాళ్ళు చేతులు ఆరిన పరిస్థితిలో ఉన్నానయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను దరిచేర్చు, నీ హస్తముతో నన్ను లేవనెత్తని చెప్పి నువ్వు కానీ రాత్రికాలే ప్రార్థించగలిగితే నీ అపజయాన్ని జయంగా మార్చి, నీ అనారోగ్యాన్ని ఆరోగ్యం మార్చి ఇహమందు పరమందు నిన్ను ధన్యుడిగా చేస్తారని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, దాటించే దేవుణ్ణి మనము బహుశా దాటిపోకుండా ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేద్దామా? అందరలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరలాగా తల వంచండి, కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాల సేపు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు ప్రభా, చక్కని మాటలు మాతో మాట్లాడారు. పేతురు ఆ యొక్క సరసాల నుంచి బయటకు రావటానికి ఎన్నో అడ్డంకులు. అయ్యో 16 మంది సైనికులు కాపలా ఉన్నారు. మరొక గుంపు 16 మంది సైనికులు కాపలా ఉన్నారు. ఇనుప గేట్లు ఉన్నాయి. చెరసాలు బంధించబడి ఉన్నాడు. పక్కన ఇద్దరు సైనికులు ఉన్నారు. భయంకరమైన పరిస్థితి. ఇంకా రాదు, ఇంకా కూడదు అని చెప్పే పరిస్థితి. అయినా కూడా నీ దేవదూతను పంపించి అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆ పట్టణము దాటించేటువంటి గొప్ప దేవుడివి అయ్యా. సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని దాటిపోకయ్యా, మమ్మల్ని దాటిపోక ప్రభని మనం ప్రార్థన చేద్దామా? ఎవరికో వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మేలు చూపుతాడు. నీ కష్టం ఏంటో, నీ నష్టం ఏంటో, నీ పక్కన వాళ్ళ గురించి ఎవరి గురించి ప్రార్థించద్దు. కేవలం నీ గురించి మాత్రమే ప్రార్థన చేయి. కేవలం నీ కుటుంబం, నీ బిడ్డలు ఈ సమయంలో నీకున్న కష్టం, నీకున్న నష్టం నీ ముందు తాండవాడుతుండగా, నీ హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, కన్నీళ్ళే అన్నపానముగా ఉన్నప్పుడు ఆ ప్రియ ప్రభు నిన్ను ఆదరిస్తాడని, నిన్ను దాటిస్తాడని, నీకు తోడుగా ఉంటాడని, తన దూతలు పంపి నిన్ను ఆదరిస్తాడని ఆయన వాగ్దానం చేస్తుండగా ఎందుకు ఆయన కోసం మనము ప్రార్థన చేయకూడదు? అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకు ప్రభు అని ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి.
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకీ లోకంలో ఎవరు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీకు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా. అందరూ పడదాము. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. లోకమంతా చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీసినా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీసినా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. చక్కని మాటలు మందరితో మాట్లాడారు అయ్యా. మమ్మల్ని విడిచిపోకుండా, మమ్మల్ని బాధల్లో విడిచిపోకుండా, శ్రమల్లో విడవకుండా, అనారోగ్యములో విడిచిపోకుండా, అపజయంలో విడిచిపోకుండా మమ్మల్ని వెన్నంటి అయ్యో నీ దూతను పంపి మమ్మల్ని కాపుదల దయచేస్తావని, అయ్యో నిన్ను విడిపించటానికి, మమ్మల్ని దాటించటానికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అపాయకరమైన పరిస్థితులున్నా కూడా అయ్యా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విడిపించడానికి, అయ్యో మమ్మల్ని నడిపించడానికి నువ్వు వస్తావని నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచాలి. సంఘ ప్రార్థనలో అంత బలమున్నదని అయ్యా, సంఘ ప్రార్థన శక్తివంతమైనదని, సంఘ ప్రార్థన మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందని చాలా అద్భుతమైన మాటలు మాతో పలికారు. నీకే స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. సంఘంతో కలిసి ప్రార్థించడానికి వచ్చాం అయ్యా. ఇప్పటి వరకు మీ వ్యక్తిగత ప్రార్థన చేస్తాం, మా అక్కర్లన్నీ మీకు చెప్పుకున్నాం ప్రభా. మమ్మల్ని దాటించే దేవుడు నీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాం ప్రభా. అయ్యో మమ్మల్ని దాటిపోకు ప్రభా, మమ్మల్ని దాటిపోకు అయ్యా. అయ్యా మమ్మల్ని విడుపు అయ్యా, అయ్యా మమ్మల్ని విడిచిపోకు ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నావు అయ్యా, నువ్వు పాదాలు పట్టుకుంటావు. మమ్మల్ని దీవించేంత వరకు, మమ్మల్ని దాటించేంత వరకు, మమ్మల్ని తెరచేర్చేంత వరకు అయ్యా మమ్మల్ని నేను విడవం ప్రభు నీ పాదాలు పట్టుకుంటుండగా అయ్యా, ఒక్కరు ఎవరైతే భారంతో, బాధ్యతతోటి, అత్యాశక్తితో ప్రార్థన చేశారో అట్టి వారి మీద నీ ఆత్మని రాత్రి కేవలం కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిగింది. ఏ సమస్యలో వారు ఉన్నారో, ఏ బాధలో వారు ఉన్నారో
ఏ విపత్కరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు, యేసయ్య నామాన్ని బట్టి అట్టి వాటి నుంచి వారిని దాటించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాలంలో గొప్ప విడుదల వారికి ఇవ్వమని, గొప్ప జయాన్ని వారికి అనుగ్రహించమని, గొప్ప సంతోషాన్ని వారికి అనుగ్రహించమని మీరు మా ప్రార్థన విన్నందులకై నీకే స్తుతులు వందనాలు తెలుస్తుండగా మీరే కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకసారి గట్టిగా ఆమేన్ చేద్దామా? ఆమేన్. ఇంకొకసారి గట్టిగా చేద్దాం. ఆమేన్. మంచిది.